ఇంతసేపు చదివిన పేపర్ అని ఒకెత్తా. ఇలా వీళ్ళ పేపర్ ఆల్మోస్ట్ 100%, 90% ఇదే రాసిరు. ఫాస్ట్ కంప్లీట్ చేస్తే చూడండి. ఈ ప్రభుత్వం కేసీఆర్ జల గర్జనట. ఈ ప్రభుత్వం సర్వ భ్రష్టం. పాలమూరు కోసం ప్రజాయుద్ధం. కేంద్రం బాబుతో కాంగ్రెస్ సర్కారు కుమ్మక్కైంది. గోదావరిని చెరబడతా. కృష్ణాలోని కుట్రలు. కేంద్రం డిపిఆర్ వెనక్కి పంపితే సప్పుడు లేదు. 90 టీఎంసీలు హక్కుంటే 45 సాలంటారా? నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానా? ఎవరితోనైనా కొట్లాడతా, తోలు తీస్తాం. మా హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. 170 టీఎంసీలు లక్ష్యంగా పాలమూరును చేపట్టినాం. 72,000 ఎకరాలు సేకరించి 90% పూర్తి చేసినాం. ఈ ప్రాజెక్టుకు సర్కారు 2 నెలల్లో పైసా అయ్యలేదు. ఎందుకు పక్కన పెట్టిండు? ఇంత నిష్క్రియ పర్వతమా? ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని తనమా? పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండలో సభలు పెడతాం. నేనే రంగంలోకి దిగిన. బహిరంగ సభలకు వస్తా. మన హక్కులకు అన్యాయంపై ఊరూరా డప్పు కొడతాం. కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు ఏకం కావాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ ను పచ్చగా చేయాలని ఎన్నో అవరోధాలు దాటుకొని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు 90% పూర్తి చేసినాం. కాంగ్రెస్ వచ్చినాక తట్టడు మట్టి తీయలేదు సరికదా. కేంద్రం డిపిఆర్ ను వెనక్కి పంపితే కుయ్యలేదు, కుటుక్కు లేదు. డిపిఆర్ ను వెనక్కి పంపితే భూమి ఆకాశాన్ని ఏకం చేసి లొల్లి చేయాల్సింది పోయి ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు. మాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర హక్కులు, నీళ్ల ప్రయోజనాలను రక్షించుకోవాలి. ప్రజలను ఎన్ని రోజులు వంచిస్తారు? ప్రభుత్వాలను నిద్రపోనివ్వం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. జరిగే అన్యాయాన్ని, జలదోపిని ఎండగడతాం. తెలంగాణ కోసం ఎంత దాకైనా పోతాం. నేనే రంగంలోకి దిగుతున్నా. వి విల్ ఫైట్. ఇంతవరకు ఈ 4 విషయాలు రాసిరు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా స్పెషల్గా? యాజ్ ఇట్ ఈజ్ దింపేసి ఇక్కడ కూడా. ఒక్క దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అయినట. ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి. నీళ్లు నమిలిన ఉత్తమ్. ఒకరి తర్వాత ఒకరు సంజాయిషులు ఇచ్చిన వైనం. కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక తిట్ల దండకం. నేడు హుటాహుటిన మంత్రులతో కేబినెట్ భేటీకి నిర్ణయం అట. బహిరంగ సభల ప్రకటనలపై వెన్నులో వణుకొచ్చింది. సభలొద్దు, అసెంబ్లీలో చర్చిద్దామని విన్నపాలు. రేవంత్ పేరే ఎత్తని కేసీఆర్. ఇది నిజం కాదనే ఎత్తినానే. ఆయన కావాలంటే శురు ఎత్తున్నాడు. రా అసెంబ్లీకి అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను బహిరంగంగా చర్చనే పెడతారా భయ్? నీతో నాకేం పని రా భయ్? అసెంబ్లీకి వస్తా, నువ్వు మైక్ కట్ చేస్తావు, నీతో నాకెందుకు వెళ్ళి నేను జనాలకే చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన శిక్షాటు ఇప్పుడు వీడియో పెడదాం, మన ఛానల్నే పెడదాం, లేదు వేరే ఛానల్ కూడా చూసుకోరు. రేవంత్ రెడ్డి చిట్చాటు పెట్టిన వీడియో ఎంత పోతుంది? కేసీఆర్ మాట్లాడిన వీడియో ఎంత పోతుంది? నేను చూసిరా లైవ్. కొన్ని ఛానల్ 10,000 లైవ్ అయింది. 10,000 లైవ్ స్ట్రీమింగ్ అంటే కరెంట్ వ్యూవర్స్ 10,000 ఉండే. రేవంత్ రెడ్డి 2 ఏళ్ళలో ఒక్క మీటింగ్ కూడా 10,000 చూడంగా నేను చూడలే. 10,000 చూడడం నేను చూడలే. మరి ప్రజలు ఎవరు వైపున్నారు? అసెంబ్లీకి పోతాం, అప్పుడు ఎవరి వీడియో ఎక్కువ చూస్తే తెలియదు కదా. ఇదైతే తెలుస్తుంది. రేవంత్ అన్న బాధ మామూలు లేదు పాపం. అన్నగారు అయితే రాత్రి శిక్ష ఆడాడు. అసెంబ్లీకి రా అంటాడు. ఏమి లేదు, సభలు పెడతా అంటే సభల కాడ అంటే పాత వీడియోలు తీసుకొచ్చి పెడతా కేసీఆర్. మరి మనం పెట్టలేమా పాత వీడియోలు? మరి రాష్ట్ర ప్రజలు 6 గంటలు ఎక్కువ మీరు రోజు పెడతాను. మరి వీడియో మా వీడియోలో రోజు ఉంటుంది. ఒంటి పైన వేసుకొని తిరుగుతాను. మరి దీని సంగతి కూడా మరి మాట్లాడదాం. బుద్ధి లేకపోయామన్నా. మీటింగు ఏదైనా నా సాగుబోడేనా? ఇది కరెక్ట్ అవుతుందా? గింత అక్కసు ఉంటుందా మనుషులకు? ప్రజలు అన్నీ చూస్తున్నారు, అంతే కదనే. ఏ మీటింగ్ అయినా, పిల్లల కాడివైనా, నిరుద్యోగుల కాడివైనా, ఉద్యోగుల కాడివైనా, రైతుల కాడివైనా, ఏడు తెచ్చినా నా సాగుబోడేనా? గింత అక్కసు ఉంటుందా మరి మనసులకు? ప్రజలు అన్ని చూస్తున్నారు అని చెప్పేసి అందుకే అంటాను. ఇలా పత్తి తేజ వేసిన ఎమ్మటే నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి నేనే ఫస్ట్ పోయి పరామర్శించిన హాస్పిటల్ పోయినా. కడుపులో విజయం పెట్టుకొని పోయినామని తేలిపోయిందా? చూసిరు కదా జనాలు. కడుపులో విజయం పెట్టుకొని పోతే అదే లెక్కకు వస్తుంది. ఇదో ప్రభుత్వం? అసలు ప్రభుత్వం ఉన్నదా రాష్ట్రంలో? అర్రాసు లెక్క హామీలు ఇచ్చి ప్రజల్ని నిండా ముంచుతారా? ముసలోళ్లకు 4,000 పింఛన్ ఏమైంది? ఎప్పుడు ఇస్తారు? వంతారా ఎందుకు? జూ పార్క్ భూములు అమ్ముకునే తందుక
ఇక గురుకుల పొల్లగాండ్లకు సాదే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతావా, ఇస్తానన్న 20,000కే దిక్కు లేదు, 1,00,00,000 మందికి కోటీశ్వరులను చేస్తావా, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తామన్నారు, ఏమైంది, బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకో మంచివి, చేసిన వారు రుణమాఫీ, 100 రోజులల్లా ఇస్తామన్న 12 లక్షల దళిత బంధు ఏమాయే, 500 బోనస్ అన్నారు, వడ్లు కొనడానికే చేతులు వస్తలేవు ఎందుకు, షాపులలో లేని యూరియా బస్తాలు యాపుల్లో ఉంటాయా, ఇది మాత్రం మామూలుగా లేదే, షాపులలో ఉన్న షాపులలో లేని యూరియా బస్తాలు యాపులలో ఉంటాయా, ప్రాస, పెరిగిన భూముల ధరలు నేడు ఎందుకు కుప్పకూలిపోయినాయి, శాంతి భద్రత లేవి, నడి రోడ్లపై మటర్లు మానభంగాల, ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలేనా, ఫ్యూచర్ సిటీ కాదు రియల్ ఎస్టేట్ ముసుగులో లూటి, హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్తు కోసం ఫార్మాసిటీ తెచ్చినాం, 14,000 ఎకరాలు సేకరిస్తే కాంగ్రెస్ అమ్మ చూస్తున్నది, ఎంఓఈలు పెట్టుబడులు బోగసు, ఎందుకు వంచన, నాడు బాబు చేసిన డ్రామాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది, దిక్కుమాలిన పాలసీలతో ఏం చేస్తారు ఈ రాష్ట్రాన్ని, 2 ఏళ్లు ఓపిక పట్టినాం, ఇక నుంచి ఎక్కడికక్కడ నిలదీస్తాం, సర్కారుపై నిప్పులు జరిగిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్స్ అన్ని ఆ పేపర్లలో రాలే, అందుకే నేను లేట్ అయినా సరే చదువుతా ఉన్నా. ఈ ఏదైతే ప్రభుత్వంలో ఫెయిల్ అయిన పథకాలు గ్యారెంటీలు వీటిపైన ఆ పేపర్ రాయలే. ఎందుకు రాయవు, ఎందుకు ఇది జర్నలిజము, ఈ నమస్తే తెలంగాణ కరపత్రమే మరి వెలుగు పత్రిక కరపత్రం కాకుండా అవుతుందా, లేదు ఆంధ్రజ్యోతి కరపత్రం కాకుండా పోతుందా, ఈనాడు కరపత్రం కాకుండా పోతుందా, కరపత్రాల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అదే కరపత్రాలు మీరు కూడా నడిపిస్తారు కదా, మీకు కావాల్సిన వార్తలు మీరు రాసుకుంటారు, ఆయన మాటలు రాయరనమాట. ఇది జర్నలిజం. అక్రిడేషన్ కార్డులు ఇది, ట్రిపుల్ బెడ్రూమ్ ఇది, ఇప్పుడు వాళ్ళకు ట్రిపుల్ బెడ్రూమ్ ఎందుకు, మీ డొప్ప పట్టుకొని తాగుతున్నందుకు, ఆ నిజమైన జర్నలిస్టులు కదనే. ఇన్ని తాడు బొంగరు లేని రాతలు రాస్తారు అనమాట మోతేబారులు. ఎందుకంటే జనాలు తెలుసుకోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏంది, కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఇచ్చిండు, ఎట్లా మాట్లాడి అని తెలియవద్దు. నేను ఒక సింపుల్ గా ఒక వీడియో చూపిస్తాను మీకు లాస్ట్ కి, కేసీఆర్ మీద ఒక వీడియో చూపిస్తా, ఒక్క నిమిషం. అదొకటి అడ్డం పొడు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు పూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం, అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కనేరి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చేయండి అనేటువంటి పిచ్చి అయ్యి అట్లా మేము చేయలేదు, అటువంటి వాడికి పోలే. విషయం మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు లేబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల. ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది, మేము తోలు తీస్తాం, 2 సంవత్సరాలకు వెళ్ళి మీకు సఫిషియెంట్ టైం ఇచ్చినాం, మీరు మా పైన తిట్ల దండకం తప్ప మీరు పరిపాలన పైన ఫోకస్ చేయలేదు, ఇలా 2 సంవత్సరాల తర్వాత జనాలకు వస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ స్టైల్లో మారితే ఇంకో వింటేజ్ కేసీఆర్ ఇస్ బ్యాక్ అని నిన్న మామూలుగా లేదు, ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది ఈ టాపిక్. వింటేజ్ కేసీఆర్ ఇస్ బ్యాక్ అని ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. పాత కేసీఆర్ మళ్ళీ చూస్తాను, ఏమన్నా కింది మీదకి అనిపిస్తానా ఆరోగ్యం, ఎట్టున్నో అట్నే వచ్చినా రాలేదా 2 ఏళ్ళ సార్, ఎన్ని బాధలు ఎన్ని కోసం ఇచ్చినా ఆయన పర్సనల్, జనంకైతే మళ్ళీ ఎట్టొచ్చులో అట్నే వచ్చిందా రాలేదా, మరి 2 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ ఇప్పుడుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కేసీఆర్ నిధి రావడానికి వచ్చిండు, మరి ఆయన వచ్చినప్పుడు మాకు కూడా అభివృద్ధి వెనుక రాలేదు, ఒకటే రోజున వచ్చిందా. ఇక ఇంకో విషయం చూపిస్తా, ఇది కామెడీ ఉంటుంది. ఇక నిన్న నేను హైదరాబాద్ వస్తున్నా, ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను, 10 ప్లేసెస్లో మొత్తం వేసుకోగానే కార్లో కూర్చొని 2 స్టీరింగ్ ఇచ్చి పెట్టండి, చేతులు తీసి పెట్టి బాస్ మళ్ళీ మనం చెక్కి రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే దుంకుతున్నాడు. ఆ మోటార్ పైసలు ఇస్తాడు వాడు, పక్కన నా పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేస్తున్నాం, 2 పోతుంది. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నాడు జనం. చూసినావానే మ్యాటర్ ఏంది,
యో నెక్స్ట్ గవర్నమెంట్ మీదే సారు అని జనం చెప్తున్నారట. అలా పార్టీ కార్యకర్తలు చెప్తారు, వస్తుంటేనే బండి ఆప ముందుకే, బండి ఆపుతోనే బండి మీద తోలుకుంటూనే పక్కనగా కార్లో పొండి పోతుంటే చేరుపుతాడట స్టీరింగ్ వీల్ పెట్టి. అని ఎందుకు కేసీఆర్ 2 సంవత్సరాల కింద వద్దనుకుని అంతా ఆలోచిస్తున్నారు? నువ్వు చేతగాని ఆయన ఏమైనా చేసినా ఎట్టున్నాడు అట్లా ఇంట తిని పన్నాడు అంతే. పామోదుల తిని పన్నాడు, నోరు తెరలే, ఒక్క మాట అనలే, ఒక్క తిరిగిట్లే. కానీ సైలెంట్ గా ఉంటే ఎంత విప్లవం పుట్టిందో ఇప్పుడు కేసీఆర్ నిరూపించాడు. ఒక మనిషి మౌనం అనేది ఏదైనా చేస్తాడానికి ఇది నిదర్శనం. మౌనంగా ఉండి గెలిచిండు, సాధించిండు, అలా ప్రజల లోపల వ్యతిరేకత తెచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఓన్లీ మౌనమే, ఏమనలేదా మన్ను కూడా ఒక్క మాట కూడా ఎత్తలేదు. స్టిల్ నిన్న కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయలేదా? ఇంత గొప్ప ఉద్యమం చేస్తానే అసలు ఇది ఈ విషయంలో ఒక ఇన్స్పిరేషన్ గా చెప్పొచ్చు. ఒక మనిషిని తిట్టకుండా, కొట్టకుండా, ఒక మాట అనకుండా ఓడగొట్టచ్చు, చంపొచ్చు రాజకీయంగా అని చెప్పేసి కేసీఆర్ నిరూపించింది. దీంట్లో అన్డౌటెడ్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఇక గవర్నమెంట్ మాదే అంటారు, ఇట్లా 12 అంటారంట రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. 12 ప్రభుత్వం వచ్చింది మరి వీకినట్టే అని చెప్పేసి అంటారు. ఇక మరి దేవుని దేవాలి నాయన.